ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ సమయంలో నువ్విక్కడే ఉంటావని తెలిసే వచ్చాను. ఇప్పుడు మీతో చెప్పిన విషయమే రాత్రి నాతో కూడా చెప్పింది వదిన. తరతరాల నుంచి వస్తున్న విగ్రహంను మన స్వార్థం కోసం వాడుకోవడం ఎంతవరకు కరెక్ట్ అన్నయ్య? ఆ విగ్రహం గురించి తెలియని వాళ్ళు మాట్లాడితే నేను సమాధానం చెప్పగలను, కానీ అన్నీ తెలిసిన నువ్వే ఇలాంటి నిర్ణయం తీసుకుంటే ఎలా అవని? ఆ విగ్రహం ఒక చిన్న బొమ్మ కాదు, వంశ పరువు, ఇంటి ప్రతిష్ట. నీ నిర్ణయం మార్చుకోవని, లేదంటే చాలా ఇబ్బందులు వస్తాయి. ఏది ఏమైనా విగ్రహం ఇవ్వడానికి వీల్లేదు, అందుకు నేను ఒప్పుకోను. అలా అనకు శ్రీకర్, ఎలాగైనా నా కూతుర్ని కాపాడు. అలా చేస్తే నా వంశాన్ని నమ్ముకున్న జనం అందరూ అన్యాయం అయిపోతారు వదిన. నీ కుటుంబం కోసం మా అవని చాలా త్యాగం చేసింది, ప్రాణాల మీదకు కూడా తెచ్చుకుంది. నీ కుటుంబం వల్ల మేం మా అమ్మ నాన్నల్ని కోల్పోయి అనాథలం అయిపోయాం. మా కోసం ఈ పని చేయలేవా? మీరు గతం గురించి మాట్లాడుతున్నారు, నేను భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాను. ఇలాంటి పరిస్థితి మీ ఇంట్లో ఎవరికైనా వస్తే ఏం చేస్తావు శ్రీకర్? అవన్నీ నిర్ణయం కాదనకు ప్లీజ్. అర్థం చేసుకోండి అన్నయ్య. నువ్వే అర్థం చేసుకో శ్రీకర్. నువ్వు కాదంటే నీ కాళ్ళు పట్టుకుంటాను. అయ్యో, శ్రీకర్ బావ చెప్పిన దాంట్లో తప్పే ఉంది బావా. బావ చెప్పింది కూడా నిజమే కదా. రెండు మాటలు మాట్లాడతావేంటవని? మీరు అనవసరంగా కంగారు పడకండి. విగ్రహంను ఫారెన్ వాళ్లకు ఇస్తాను అని నేను చెప్పిన విషయం ఇంకా పూర్తి కాలేదు. ఈలోపు మీరేదేదో ఊహించుకుంటున్నారు. నేను ఆ ఫారినర్స్ కి ఇద్దాం అనుకుంటున్నది నిజమైన అమ్మవారి విగ్రహం కాదు, మహిమలు కలిగిన విగ్రహం కాదు. మన కుటుంబం అక్కడ పదవుల్లో కొలిచే విగ్రహం కాదు. అలాంటిదే మరో విగ్రహంను ఇద్దామని అనుకుంటున్నాను. అసలైన విగ్రహంను నేనెలా ఇస్తాను? నా ప్రాణమైన ఇస్తాను గాని అంత పని చేస్తానా? డూప్లికేట్ ఇస్తానంటున్నావు, ఏదైనా రిస్క్ ఉంటుందో ఏమో. అలాంటిది ఏమీ ఉండదు. అలాంటి వెధవలకు బుద్ధి చెప్పాలి అంటే డూప్లికేట్ విగ్రహమే ఇచ్చి సౌమ్యను కాపాడుకోవాలి. మీరందరూ ధైర్యంగా ఉండండి. అంతా అమ్మవారి మీదే భారం వేశాను, ఇక ఆమె దయ నా ప్రాప్తం. ఈలోపు సౌమ్య ఎక్కడుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన అదృష్టం కొద్దీ దొరికేసిందంటే వాళ్ళకి డూప్లికేట్ విగ్రహం కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. పోలీసుల నుంచి మనకి సరైన ఇన్ఫర్మేషన్ దొరకలేదు, మరి సౌమ్య గురించి ఎలా ప్రయత్నించగలం? ఏదైనా అట్లీస్ట్ ఒక చిన్న క్లూ దొరికినా బాగుండేది. అక్క, నీకెవరో ఒక ఆమె ఫోన్ చేసి మాట్లాడిందన్నావు కదా, ఆ నంబర్ ఉందా? ఉంది. ఏది ఇవ్వు. ఇదిగో, ఇదే నెంబర్. బావా, ఈ నెంబరు ఎవరిది? ఈ కాల్ ఏ ఏరియా నుంచి వచ్చింది? ఏ అడ్రస్ లో ఉన్నారు? లాంటి విషయాలను తెలుసుకుందాం బావా. నా ఫ్రెండ్ ఒకడు నెట్వర్క్ కంపెనీలో వర్క్ చేస్తున్నాడు, తన హెల్ప్ తీసుకుందాం. అప్పుడు ఈ నెంబర్ వాడుతుందెవరో మనకి తెలిసిపోతుంది. మేము ఆ పనిలో ఉంటాం, బయలుదేరుతాం అక్క. సరే, వస్తావునయ్య. పద బావా. బావా వస్తాం. నాకు తెలియకుండా నువ్వు ఇన్ని కార్డులు మెయింటైన్ చేస్తున్నావా? ఏదో క్రెడిట్ కార్డులు మెయింటైన్ చేస్తున్నట్టు. తప్పదు కృష్ణ. బంగారం, నీ గురించి బయటపడితే నేను ఇబ్బందుల్లో పడతాను. నీతో సావాసం పెద్ద పెద్ద సాహసాలు చేస్తున్నట్టు అనిపిస్తోంది. చివరికి నేను ఏమైపోతానో ఏంటో. నేను నీలో సగభాగం అంటావు, నా సంకల్పంలో నీది సగం అంటావు. మరి ఇలా మాట్లాడతావేంటి? మన రిస్కులు హద్దులు దాటుతున్నాయేమోనని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది.
जिंदगी में कभी कभी रिस्क तो करना पड़ेगा डार्लिंग। मैं हूं ना, तू चिंता मत कर। ఈ సిమ్ కార్డ్తోనే సుజాతకి ఫోన్ చేశాను. సుజాతకు మళ్ళీ చేస్తావా ఏంటి? సుజాతకి కాదు, మరి డేవిడ్ గాడికి. బంగారం, సైలెంట్ గా ఉన్న తేనె పుట్ట మీద రాయి వేసి కుట్టించుకున్నట్టు ఇప్పుడు వాడికి ఎందుకు చేస్తున్నావు? యు వెయిట్ వెయిట్. టెల్ మీ నిహారిక, ఎనీ గుడ్ న్యూస్? నో. మరి ఎందుకు చేశావు? అవ్వని మీద మరింత ప్రెషర్ క్రియేట్ చేయమని చెప్పడానికి చేశాను. మీరు మాటి మాటికి కాల్ చేస్తుంటేనే అవని మరింత తొందరగా డిసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. మీరు క్రియేట్ చేయబోయే ప్రెషర్ ఎలా ఉండాలి అంటే జింక పిల్లని వెనుక నుంచి పెద్ద పులి తరుముతున్నట్టు ఉండాలి. అప్పుడే అవని వెన్నులో వణుకు అలా కంటిన్యూగా ఉంటుంది. అక్కకు ఫోన్ చేసిన ఆ అన్నోన్ లేడీ ఎవరై ఉంటారో ఇందాకటి నుంచి ఆలోచిస్తున్నాను. అసలు గెస్ట్ చేయలేకపోతున్నాను. కాసేపట్లో ఆ నంబర్ గురించి తెలుసుకోబోతున్నాం కదా, కొద్దిసేపు వెయిట్ చేయి. పట్టు వదలని విక్రమార్కుల్లా మీరు మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉండండి. 2-3 రోజుల్లోనే విగ్రహం మీ చేతికొచ్చేస్తుంది. అవని విషయంలో మీ ఫాలో అప్ ఎంత టార్చర్ కనిపించాలంటే అవనికి ఊపిరి తీసుకునే సమయం కూడా ఇవ్వకూడదు. అలా ఉండాలి. షూర్ నిహారిక. ఇదిగో డేవిడ్, నిన్న రాత్రి మా శ్రీకర్ కూడా వచ్చేసాడు. మా అవని ఖచ్చితంగా విషయం మొత్తం వాడితో చెప్పేసి ఉంటుంది. ఉదయం నుంచి వాళ్ళిద్దరూ కనిపించడం లేదు. వాళ్ళు ఏ ప్రయత్నంలో ఉన్నారో అర్థం కావడం లేదు. కాబట్టి వీలైనంత తొందరగా మన పని అయిపోవాలి. మీరు దుకాణం సర్దుకొని మీ దేశం వెళ్ళిపోవాలి. ఇప్పటి నుంచో నేను దాని గురించే ఎదురు చూస్తున్నాను కదా కృష్ణ. చేపని పట్టాలంటే గాలానికి ఎర పెట్టాలి. అందుకే విగ్రహం కోసం సౌమ్యని ఎరగా పెట్టాను. సౌమ్యను అడ్డం పెట్టుకుంటేనే మన పని తొందరగా అవుతుంది. పొరపాటున సౌమ్య అనే ఎర గాలం నుంచి తప్పించుకుందంటే గనక సమస్య మళ్ళీ మొదటికే వస్తుంది. బీ కేర్ఫుల్ డేవిడ్. షూర్ నిహారిక, మా పనిలో మేముంటాం, మీ ప్రయత్నంలో మీరుండండి. మనకి సౌమ్య మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. అప్పుడే విగ్రహం వర్కౌట్ అవుతుంది. ఇక ఉంటాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.